దేహాన్ని విడిచి ఆయన ఎప్పుడు వెళ్ళిపోవాలా. కానీ ప్రధాన యాజకుడు పరిశుద్ధాత్మని తండ్రి దగ్గర నుండి విజ్ఞాపన చేస్తుంటే ఆ పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉంటుంది. ఎన్ని బాధలు పెట్టిన కష్టాలు పెట్టిన పరిశుద్ధాత్మునికి బలవంతంగా కలిసి సినిమాలు చూపిస్తున్నావు. పరిశుద్ధాత్మని లోపల పెట్టుకొని సిగరెట్ తాగుతున్నావు. పరిశుద్ధాత్మని మీదికి మందు పోస్తున్నావు. ఉంటుందా పరిశుద్ధాత్మని లోపల? పరిశుద్ధాత్మను వదిలిపోయినాక ఎక్కడికి పోతావు తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, అంధకారమైన లోకంలోకి వెళ్ళిపోతావు. మళ్ళా బ్రతకలేవు. చాలా మంది అనుకుంటారు మస్తు జన్మలు ఉంటే మళ్ళీ కుక్కలాగా పుడతాం, మళ్ళీ వేరేలాగా పుడతాం. లేదు, ఒక్కసారి పుట్టినవా అతమే, ఒకటే జీవితం ఇది, తప్పించుకోలేవు నువ్వు. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో మీద ఉన్నాయంట. చెడ్డవారు లేదు, మంచివారు లేదు చూస్తున్నాయంట. ఈరోజు ఎవరు నన్ను చూస్తలేరు. అన్న నేను రూమ్ లో పాపం చేస్తున్నా, బిల్డింగ్ మీద పాపం చేస్తున్నా. అన్న నేను అడవిలో పోయి చేస్తున్నా. అన్న మస్తు దూరం పోతున్నా, అడవిలో ఎవరు చూడరు అక్కడ. అంటే ఎవరు చూస్తున్నారు? ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో మీద ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి పాపం చేసినా ఆయన నిన్ను చూస్తావు. మళ్ళీ పాపాలను ఎవరు గుర్తుపడతారన్నా? అయిపోయింది ఒప్పుకుంటే అయిపోతుంది అంటే కుదరదు. పరలోక రాజ్యానికి వెళ్ళాక ఇప్పుడు చూడండి, ఫోన్ ఉంది, నీ ఫోన్కి నా థంబ్నెయిల్ పెడితే వస్తుందా? ప్యాటర్న్ ఓపెన్. ఎందుకు? ఇది నా ఫోన్, ఇది నా ఫింగర్ ప్రింట్. నీ ఫోన్కి నీ ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ నీకు ఐస్కి కూడా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఐస్కి కూడా. సో ఏ మనిషి తప్పించుకోలేడు. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ నీ తమ్ము పెట్టాల్సిందే. గ్రంథాలు తెరవబడతాయి. పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు నువ్వు ఎన్ని పాపాలు చేసినావని ప్రతిదీ అక్కడ దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసింది. ఏ నరుడు తప్పించుకోలేడు. అందుకని మేము సువార్త ప్రకటించేటప్పుడు కూడా భయపడము. మమ్మల్ని కొట్టినారు, తిట్టినారు, మమ్మల్ని నడుము మీద కొట్టినారు, చార్మినార్ దగ్గర 3 సార్లు కొట్టినారు. ఎన్నెన్నో దగ్గర నా మీద అటాక్ జరుగుతాయి. నేను భయపడను. దేవుడు అంటాడు మనుషులను చంపేవానికి భయపడదు, కానీ ఆత్మని శరీరాన్ని చంపేవానికి భయపడదు. అంటే నాకు భయపడు నువ్వు. మనుషులకేందండి, అడ్డమైన రోగాల్లో ఏదో ఒకరో చనిపోతాము. దేవుని సన్నిధిలో దేవుని సువార్త ప్రకటించి చనిపోతే కొన్ని దేవదూతల ముందు దేవుడు ఎట్లా వెల్కమ్ చేస్తాడు తెలుసా? బల నమ్మకమైన దాసురా, కిరీటం ఇస్తాను. ఒక రోషం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. ఒక ఆగిపోయిన క్రైస్తవులుగా ఉండొద్దు మనం. అన్యులు బైబిల్ చదవరు, నిన్ను చదువుతారు. నువ్వు ఈ రోజు వాళ్ళ ముందు మంచిగా బ్రతికినావు అనుకో, వాళ్ళు నువ్వు నమ్ముకున్న దేవుడు నాకు కావాలని అంటారు. మన జీవితం కూడా అన్యుల ముందు చాలా డీసెంట్గా, పద్ధతిగా, మంచిగా బ్రతకాలి. మనం వాళ్ళలాగా మనం బ్రతకాలి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. సో మీరు అంటే ఎవరు అయినా ఆ రోజు మనం అనుకుంటామండి, ప్రభువా చనిపోయిన తర్వాత, ప్రభువా ఇప్పుడు ఆ పరలోక రాజ్యానికి, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తారమ్మా. ఆ సింహాసనాన్ని చూసి, ఆ కొన్ని కోట్ల దేవదూతలను చూసి, దేవుణ్ణి చూసి అప్పుడు ఏమంటారు తెలుసా? ప్రభువా ఇంత గొప్పవాడు అని నాకు తెలియదు. ఇప్పుడు ఒక్కసారి నన్ను లోకానికి పంపి, ఇప్పుడు పోయి నన్ను మోదీకే సువార్త చెప్తా, అమిత్ షాకే సువార్త చెప్తా, అన్యులకు అందరికీ పోయి సువార్త చెప్తా, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని. అప్పుడు అవకాశం లేదు మీకు. 7వ రక్షణ దినం ఈరోజే అవకాశం ఉంది. కాబట్టి కొంతమందినన్నా దేవుని మాటలు చెప్పి రక్షించి మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. మన ఒక్కళ్ళను పరలోక రాజ్యానికి వెళ్ళొద్దు, అనేకులను తీసుకెళ్ళాలి. దేవుడు ఈ లోకానికి పంపించిందే మీకు దానికోసం. కొంతమందినన్నా మనం సువార్త ప్రకటించి దేవుడి వైపు తీసుకెళ్ళాలి. ఈ సత్యం గురించి అందరికీ కన్నులు తెరవాలంట దేవుడు. ఈ లోకమైన సంబంధమైన దేవత వాళ్ళ కనుల గుడ్డితనాన్ని చేసింది కాబట్టి వాళ్ళు మంచి చెడు ఎరగరు వాళ్ళు. సో మనం ఎందుకు చిన్న పాపము చేసినా, కొంచెం మన మనుషుల ఏమైనా చెడుగా ఆలోచించినా మనకు బాధ అనిపిస్తుంది. అది తప్పు. ఎందుకు? కొంతమందికి దేవుడు కన్నులు తెరుస్తాడు. సో ఈ సువార్త అనేది ఇక్కడ తిరుగుతుంది, కానీ అనేకులు బుద్ధితనంలో ఉన్నారు కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. మనం దేవుని దగ్గరికి తెప్పియాలా అనేకులని. కోత విస్తారం ఉంది, పని వరకు కొద్దరే ఉన్నారు. మనం ఇక్కడ భయపడి జీవించవద్దు. సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్నాం, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కాబట్టి ఈ లోకంలో చాలామంది మన గాంధీ హాస్పిటల్కి వెళ్ళినా అండి, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా, వెళ్తే వాళ్ళ మమ్మీ మరణ పడకలు ఉంది, వాళ్ళ డాడీ మరణ పడకలు ఉన్నారు. కొన్ని కోట్ల ఆస్తి వాళ్ళకి, వాళ్ళు ఏదైనా చేయవచ్చు. వాళ్ళు ఒక 1000 కార్లు కొనవచ్చు. వాళ్ళు 40 లక్షల కార్లు ఎన్నో కొనవచ్చు. వాళ్ళు బెడ్ మీద ఉన్నారు. చిన్న పిల్లలు, డాక్టర్ మా డాడీని కాపాడవా, డాక్టర్ మా మమ్మీని కాపాడవా అని చెప్పి ఇన్ని గల్లల పైసలు తెచ్చిస్తున్నారు. పెద్దోళ్ళేమో అమ్మ మా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి మా దగ్గర,
మా డాడీని కాపాలని, మా మమ్మీని కాపాలని. ఆమె క్యాన్సర్ వచ్చి బెడ్ మీద ఉన్నది, రేపేళ్ళ చనిపోతుంది. ఆమె ఇప్పుడు అంటుంది, ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తారు, దేవా ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు నాన్న దేవుని సేవ చేస్తాను. నీ యవ్వన కాలం అంతా నువ్వు ముచ్చట్ల పనులలో అయిపోవచ్చు, ఇప్పుడు చనిపోయి మూడుంటున్నాను. సో నేను అన్న, అమ్మ నాకు కూడా క్యాన్సర్ వచ్చింది, దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పేసి. సో ఈ మాట ఎందుకు చెప్తుందంటే, మరణ పడక మీదకి వచ్చినప్పుడే దేవుని ప్రేమ గుర్తుకొస్తుంది. మంచిగా బలంగా ఆరోగ్యంగా శక్తిగా ఉంటాం కదా, ఇప్పుడు అర్థం రాదు మీకు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి దేవుని ప్రేమ. తర్వాత అర్థం చేసుకున్నా కూడా వేస్ట్. తర్వాత మనం సేవ కూడా చేయలేము. సో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు కాక. ఇంకా చాలా ఉందండి, ఎందుకంటే మనకు టైం కూడా లేదు. సో ఈ దేవుడు జీవితాలను మార్చే దేవుడు అండి. విలువ లేని వారికి విలువనిచ్చే దేవుడు. ఎప్పుడైతే యేసుప్రభు నా జీవితంలోకి వచ్చిందో ఇప్పుడు మంచి పేరు, మా ఫ్రెండ్స్ దాంట్లో, పోలీసు వాళ్ళ దాంట్లో మంచి సేవకులు, మంచి వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు. ఆశీష్ గారు చూడరు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా మారిపోయారు. మీరు కూడా ఆశీష్ లాగా మారిపోవాలి, మీరు కూడా దేవుని సేవ చేయాలి అని చెప్పేసి. సో ఈ గుడ్ ఫ్రైడేకి దేవుడిని పాపాల గురించి మరణించాలి. ఆయన నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి, నీ మీదకి రావాల్సిన శాపాన్ని ఆయన భరించాడు యేసుప్రభు. ఆయన మన గురించి మరణించినాడు. ఆయన పరలోక రాజ్యాన్ని, ఆ గొప్ప సింహాసనాన్ని వదిలేసి మన గురించి వచ్చి తన్నులు పడి, ఆయన రక్తాలు మన గురించి కార్చి ఎంతో బాధపడి సిలువలో మరణించాడు. సో ఈరోజు దేవుని గురించి తెలిసి కూడా నువ్వు పాపాలు చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళా సిలువ వేస్తున్నట్టే. దేవుడు మరలా అంటే ఇట్లా అందరి ముందు మీరు సిలువ వేస్తున్నట్టు అంటారు. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్న మీరు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన ఏం కొరతలేడు. పరిశుద్ధమైన జీవితాన్ని గడపండి, పరలోక రాజ్యానికి రండి. అక్కడ కష్టం ఉండదు, బాధ ఉండదు, చెమట ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. ఎల్లప్పుడు స్తుతిస్తూనే ఉంటాను అని చెప్పేసి. సో మీలో ఎవరైనా కొన్ని బలహీనతలు ఉన్నాయి, ప్రభా నేను విడిపించబడలేకపోతున్నా, నన్ను విడిపించు ప్రభు అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే, ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు ఏదైతే సంఖ్యలతో సాతాను గారు బంధించి పెట్టినారో మీరు ప్రార్థన చేస్తుంటే యేసునామంలో సంఖ్యలు మీకు దేవుడు విడుదలని చెప్పబోతున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు అంటే, హాగరు అరణ్యంలో ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు అనుకున్నది. ఆ అరణ్యములో హాగర్ని చూసిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ ఎడారి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందట ఆ ఎడారి. ఈరోజు నీ పరిస్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. తండ్రి నీకు స్తోత్రము, సర్వోన్నతుడు నీకు స్తోత్రము, సర్వాధికారి నీకు స్తోత్రము. నమ్మదగిన దేవుడవయ్యా, సర్వోన్నతుడవయ్యా, నీ తప్ప వేరొక దేవుడు లేడయ్యా. నిజమైన దేవుడవని మేము నమ్ముచున్నాము ప్రభా. ఈ లోకానికి మా అయ్యా, ఈ లోకానికి ప్రభా 2000 సంవత్సరాల కింద వచ్చి మా పాపాల గురించి అయ్యా, ఘోరమైన పాపాలు చేసినాము ప్రభా. మేము అయ్యా, మేము నరకానికి వెళ్ళేటోళ్ళం అయ్యా. నువ్వు వచ్చి మరణించి ప్రభా మా గురించి ప్రభా సిలువలో మరణించావు, మా పాపాలన్నీ కడిగి వేసావు అయ్యా. నీకు మా పరిస్థితి చూచుచున్న దేవుడు అయ్యా. నిన్న మొన్న మేము ఎలా ఉన్నామో తెలియదు కానీ ప్రభా, ఈ గుడ్ ఫ్రైడే రోజు మా పాపాలు ఒప్పుకుంటున్నాగా ప్రభా, నీ సన్నిధిలో మా ప్రతి పాపాలను కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ రక్తము ద్వారా కడిగండి ప్రభా. మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు అయ్యా, మా పితరులది, మా తల్లిదండ్రుల శాపాలు మా మీదకి రాకుండా ప్రభా, నీ ఆత్మ ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా కడిగి వేసినందుకు స్తోత్రం అయ్యా. మా కుటుంబాలలో సంతోషాన్ని, బలాన్ని, శక్తిని మీరు దయచేయండి. ఒక రోషమై కలిగిన క్రైస్తవులుగా బ్రతక కృపను దయచేయండి. మా కుటుంబాల చుట్టూ కంచేయండి ప్రభా. ఏ దుష్టునికి, మరణ దూతకి మా ఇంటి మీద అధికారం లేకుండా నీ రక్త ప్రోక్షణను దయచేయండి ప్రభా. ఈ అంధకరమైన లోకంలో, ఈ పాపమైన లోకంలో ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో మాకు నేర్పించండి ప్రభా. మాకు ప్రభా బలము లేదు, శక్తి లేదు ప్రభా. ఈ లోకంలో ఎలాగ నడవాలో మాకు తెలుస్తలేదయ్యా. నా దేవా, మా చేయి పట్టుకోండి అయ్యా, మా చేయి పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభా. దేవ, నిజమైన మార్గంలోకి నడిపించండి, సత్యమైన మార్గంలోకి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా. నువ్వు మా గొప్ప దేవుడవయ్యా. నీవే ఈ లోకానికి రాకపోతే నువ్వు పెట్టలేవయ్యా. మమ్మల్ని కాపాడిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా
సరిపోదా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోరమైన పాపులమైన నాకున్న వారు అందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీవు మమ్మల్ని విడవలేదయ్యా. అయ్యా నీ ప్రేమలను విడవలేదయ్యా. మమ్మల్ని రక్షించుకున్న దేవుడవయ్యా, మమ్మల్ని కాపాడుతున్న దేవుడవయ్యా. అంతము వరకు ప్రభు ఒక రోషమై కలిగిన క్రైస్తవులుగా బ్రతకులు పని దయచారు, నిస్సాక్షిగా బ్రతకులు పని దయచారు. నీ ఆత్మలను అభిషేకించండి, మమ్మల్ని బలపరచండి ప్రభు. అంతము వరకు ప్రభు అయ్యా నువ్వు మమ్మల్ని నడిపిస్తావు అని నమ్ముచున్నావు. మా కుటుంబాల చుట్టూ మా పిల్లల చుట్టూ నీ కంచెలు వేసి ప్రభు ఈ రోజు నుంచి నూతన జీవితాలను మాకు ఇస్తున్నందుకు స్తోత్రం, నూతన కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రము ప్రభు. తండ్రి మేము వెళ్ళుచున్న ప్రతి విషయంలో మీరు మొత్తం మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు, మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు ప్రభు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి.